శ్రీమాత్రే నమః. అమ్మవారి దయతో అందరూ బాగోవాలని కోరుకుంటూ, నేను మన ఛానల్లో అమ్మవారికి సంబంధించిన లీలలు, ఇంకా అమ్మవారికి సంబంధించిన కొన్ని అనేక అంశాలు, అమ్మవారి యొక్క గొప్పతనానికి సంబంధించి కొన్ని కొన్ని వీడియోస్ నార్మల్‌గా చేద్దామనేసి అనుకుంటున్నాను అనమాట. దానికి ఈ వీడియోతోనే మొదలు పెడుతున్నాను. ఈ వీడియోలో అయితే అమ్మవారు తన భక్తుడి కోసం ఆహ్, తన యొక్క తాటంకాన్ని విసిరి పూర్ణచంద్రుడిని అమావాస్య రోజు రప్పించిన ఒక కథను చెప్తాననమాట. తన భక్తుడి కోసం అమ్మవారు ఇప్పుడు వచ్చే అంటే పుష్యమాసం అమావాస్య రోజు తమిళనాడులో అమ్మవారు ఏ అద్భుతమైతే చేసిందో, అభిరామ భక్తు అనే భక్తుడి కోసం అభిరామి అమ్మవారు ఏ అయితే అద్భుతాన్ని చేసిందో ఆ అద్భుతాన్ని ఈ వీడియోలో మీతో చెప్తానన్నమాట. ఇది తమిళనాడులో జరిగింది. అది కలియుగంలోనే జరిగిందనమాట. ఎప్పుడో యుగాల కల్పాల్లో కాదనమాట. ఇప్పుడు కలియుగంలోనే జరిగింది. అటువంటి అమ్మవారి యొక్క విశేషాన్ని ఈ వీడియోలో నేను వివరిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ చాలామంది కథను చెప్పారు చాగంటి గారు వీళ్ళందరూను. ఒకవేళ మీకు కథ తెలిసినా కూడా ఒకసారి వినడానికి ట్రై చేయండి. ఎందుకంటే అమ్మతత్వం మనం ఎంత విన్నా కూడా మనకి వినే కొద్దీ అది వినాలనే అనిపిస్తుందని నేను అనుకుంటాను. ఖచ్చితంగా ఇది నచ్చుతుందనే అనుకుంటున్నాను మీకు. ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా కథలోకి వెళ్ళినట్లయితే ఇది ఫస్ట్ ఈ క్షేత్రం మనకి తమిళనాడులోనే ఉందన్నమాట. ఇది తంజావూరుకి దగ్గరలో, తంజావూరుకి ఒక ఒక 60 కిలోమీటర్ల దూరంలో, ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉంది తంజావూరుకి. ఇంకా నెక్స్ట్ చెన్నైకి అయితే ఒక 270, 300 కిలోమీటర్ల లోపు ఉంటుంది. కుంభకోణానికి ఒక 70 కిలోమీటర్ల దగ్గరలో ఈ ఊరు ఉందన్నమాట. దీన్ని తిరుక్కడయూరు అనేసి పిలుస్తారనమాట. అక్కడ తిరుక్కడయూరు అంటారు. ఒకసారి బ్రహ్మగారికి బ్రహ్మహత్య దోషం అంటుకుంటుంది అనమాట. బ్రహ్మగారికి అయినా సరే కర్మ ఫలితం అనేది ఉంటే బ్రహ్మహత్య దోషం అనేది అంటుకుంటుంది ఒకసారి బ్రహ్మగారికి. అప్పుడు ఆయన పరమేశ్వరుడి గురించి తపస్సు చేయాలనేసి పరమేశ్వరుడిని ఒక మంచి ప్రదేశాన్ని నిర్దేశించమని అడిగితే పరమేశ్వరుడు చెప్తాడనమాట, నీకు నేను ఇప్పుడు కొన్ని మారేడు విత్తనాలు ఇస్తున్నాను, అవి తీసుకెళ్ళి చల్లు, ఎక్కడైతే అవి మొక్కలు మొలుస్తాయో అక్కడ నువ్వు తపస్సు చేయని చెప్తారు. అది ఇప్పుడు ఉన్న తిరుక్కడయూరు అనేది ఎక్కడైతే ఉందో కరెక్ట్గా అక్కడ బ్రహ్మగారు ఈ మారేడు విత్తనాలు జల్లితే అవి ముహూర్త కాలంలో మొలకెత్తి వృక్షాలు అవుతాయి అన్నమాట. అందుకే ఈ క్షేత్రానికి బిల్వవనం అనే పేరు కూడా ఉంది. అక్కడ తపస్సు చేసుకున్నారు బ్రహ్మదేవుడు. స్వామి కరుణించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు స్వామివారిని స్వయంభూగా అక్కడే అమృత ఘటేశ్వరుడు అనే పేరుతో స్వామివారిని అక్కడ వేలేయమని ప్రార్థించాడు అనమాట. అప్పుడు దాంతోపాటు అమ్మవారిని అభిరామి అనే పేరుతో అమ్మవారిని కూడా స్వామికి కొలువు ఉంచారు. ప్రత్యేకమైన ఉపాలయంలో అమ్మవారిని అభిరామి పేరుతో పరమేశ్వరుడు ప్రతిష్ఠించాడు అనమాట. అక్కడికి ఈ క్షేత్రం ఆవిర్భావం అయితే జరుగుతుంది. తర్వాత కాలంలో మార్కండేయ మహర్షి తన యొక్క అపమృత్యు దోషాన్ని తొలగించుకోవడానికి అక్కడిక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ క్షేత్రానికి వస్తారు. ఈ క్షేత్రానికి వచ్చి తన కమండలంతో మార్కండేయునికి చంద్రపుష్కరిణి అని ఉంటుంది క్షేత్రంలోనే. అందులో కమండలంతో నీళ్లు తీసుకుని స్వామివారికి అభిషేకిస్తారు. అక్కడ ఆ కమండలంలో ఒక జాజి మొక్క బయటకు వచ్చి వృక్షం కింద మొలుస్తుందంట. ఇప్పటికీ కూడా అదే స్థలవృక్షం. అది 365 రోజులు పువ్వులు పూస్తుందంట. ఇక్కడే స్వామివారు మార్కండేయుడికి శివలింగానికి కలిపి పాశం వేస్తాడు యముడు. ఈ స్వామివారికి మార్కండేయుడికే పాశం వేస్తాడు. అప్పుడు అమ్మవారు స్వామివారిలో ఉన్న ఎడంకాలతో అమ్మవారు తన్ని యముడిని ఇక్కడ మార్కండేయుడికి మోక్షాన్ని మార్కండేయుడికి పూర్ణాయుష్ని ప్రసాదించి మహర్షిగా చేసిన చోటైతే ఈ తిరక్కడయూరు అనమాట. ఇక్కడ షష్ఠపూర్తులు కూడా చాలా బాగా జరుగుతాయి. ఖచ్చితంగా ఇక్కడ తిరక్కడయూరులోనే షష్ఠపూర్తులు కూడా ఎక్కువగా చేసుకుంటారంట. నేను చాలా కథల్లో కూడా విన్నాను. ఇక్కడే అమ్మవారు ఒక కలియుగంలో ఒక అద్భుతాన్ని సృష్టించారనమాట. ఆ అద్భుతం కోసం ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే కలియుగంలో తిరుక్కడయూరు అనే ఊరిలో ఒక బ్రాహ్మణుల జంట ఉంటారనమాట. వాళ్ళకి పిల్లలు ఉండరు, సంతానం లేదు. సంతానం లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, అభిరామి అమ్మవారిని అర్చిస్తారనమాట. అమ్మవారి యొక్క అనుగ్రహంతో వాళ్ళకి ఒక కుమారుడు పుడతాడు. అతనికి అమ్మవారి పేరు కలుపుకుని అభిరామ భట్టు అని పేరు పెట్టుకుంటారు. ఆయన ఏంటి చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారిని ధ్యానం చేస్తూ పూర్ణచంద్రుడిలా ఉన్నటువంటి అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటాడనమాట. అభిరామి అమ్మవారి
అంతరాలయానికి ఎదురుగుండా అంటే అమ్మవారి ముఖమండపంలో కూర్చుని అమ్మవారినే ధ్యానం చేస్తూ ఉంటాడనమాట అమ్మవారిని. అప్పుడు అమ్మవారి యొక్క షోడశి కదా అమ్మవారు. అమ్మవారు చంద్రకళాధరి కదా! అమ్మవారిని చూస్తూ ఆ సుధా సముద్రంలో తేలిపోతూ ఉంటాడనమాట ఆయన అభిరామ భట్టు. అలా అమ్మవారిని ధ్యానిస్తూ ప్రతి స్త్రీలోని, ప్రతి జీవిలో కూడా అమ్మవారినే చూస్తూ ఉంటాడనమాట. అంతటి గొప్ప ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతాడు అభిరామ భట్టు. ఇది ఇలా ఉండగా ఆయన సాధనతో పాటు వయసులో కూడా పెద్దవాడైపోతాడనమాట. ఒకరోజు శరభోజి మహారాజు తంజావూరుని రాజ్యంగా చేసుకుని, రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న శరభోజి మహారాజు గొప్ప శివభక్తుడు, అమ్మవారి భక్తుడు. ఆయన ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకుందామనేసి ఒకసారి తిరుక్కడయూరుకి వస్తారనమాట. స్వామివారి కావేరీ నదిలో స్నానం చేసి అమ్మవారి దర్శనానికి వస్తారు. ఎప్పుడులాగే మన అభిరామ భట్టు కూడా అమ్మవారి ఎదురుగుండా కూర్చుని అమ్మని ధ్యానం చేసుకుంటూ అదో ఉన్మత్త స్థితి, అంటే అదొక పారవస్యంతో, ఆనందంతో అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటాడు. అమ్మవారి మొక్కని చూస్తూ ఉంటాడనమాట. ధ్యానంలో కళ్ళు మూసుకుని అమ్మవారిని ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుందంటే శరభోజి మహారాజు ఆలయానికి ఎప్పుడైతే వస్తాడో మొత్తం అందరూ లేచి నుంచుని అందరూ మహారాజుకి సేవ చేస్తారు. అర్చకులు వచ్చి పూర్ణకుంభంతో స్వామివారి గుడిలోకి తీసుకెళ్తారు. ఈయన అమ్మవారి గుడిలోకి వెళ్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు లేచి నుంచుంటాడు. కానీ ఈ మన అభిరామ భట్టు మాత్రం బాహ్య స్మృతిలో లేడు, బయట ఎవరిని చూడలేదు కదా, అమ్మవారిని ధ్యానిస్తూ అలాగే ధ్యాన స్థితిలో ఉండిపోతాడనమాట. ఈ విషయాన్ని శరభోజి మహారాజు గమనిస్తూ ఉంటాడు. ఆలయ అర్చకుల్ని పిలిచి శరభోజి మహారాజు అడుగుతాడనమాట ఎవరితాడనేసి. అడిగితే ఇతను ఒక ఉన్మాది, తాగుబోతూ, మతి భ్రమించిన వాడు, అలాగా కూర్చుని ఏదో తింగరోళ్ళ ఉంటాడనమాట, అతను పట్టించుకోకండి అనేసి చెప్తాడనమాట. అనేటప్పటికి రాజు ఓకే అనుకుని గుళ్ళోకి వెళ్ళిపోతాడు. అమ్మ దర్శనం చేసుకుని అమ్మని సేవించుకుని బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసి వచ్చినప్పుడు ఇతను ముఖం చూస్తాడు. ముఖం చూస్తే ఇతను మహాసిద్ధయోగిలా ఉన్నాడు, ఇతనైతే మాత్రం నేను అనుకున్నట్టు ఉన్మాది కాదనేసి అతను ఒకసారి లేపండి అంటాడు. అర్చకులు అందరూ ఎందుకు అబద్ధం చెప్తారంటే, అర్చకులు మహారాజు లేగలేదని చెప్తే ఏమని శిక్ష వేస్తాడని భయపడి కాపాడుకుందామని పిచ్చోడు అనేసి అబద్ధం చెప్తాడు. వీళ్ళు అల్లిపోతూ ఉంటారు అర్చకులు, అయ్య బాబోయ్ ఇతను ఇప్పుడు లేపమంటున్నాడు ఏమవుద్ది అనేసి. వాళ్ళు ఒకసారి ఇలా జరిస్తే ఒకసారిగా అదురుపాటుగా లెగుస్తాడు మన అభిరామ భట్టు. శరభోజి మహారాజు ఏమంటారు, ఈ రోజు ఏంటిది అని అడుగుతాడు. అతను అమ్మవారి ముఖ ధ్యానంలో ఉన్నాడు కదా, అది ఆయనకి పూర్ణ చంద్రబింబంలా కనబడి ఆ రోజు నిండు పౌర్ణమి అని చెప్తాడు. ఇంతకీ ఆ రోజు కటిక అమావాస్య అనమాట. ఆ రోజు తిథి అమావాస్య తిథి అవుతుందన్నమాట. అప్పటికి మహారాజు నిర్ఘాంతపోయి, సరే నేను సాయంత్రం వస్తాను, నాకు చంద్రుడిని చూపిస్తావా, నిండు చంద్రుడిని చూపిస్తావా అని అడుగుతాడు. అడిగినప్పటికీ దాని ఉంది చూపిస్తాననేసి ఈయన చెప్పేస్తాడు మన అభిరామ భట్టు. అంతే, అక్కడికి ఇంకా రాజుగారు వెళ్ళిపోతారనమాట. ఇంకా అక్కడి నుంచి గుడి నుంచి సాయంత్రం నేను సంజ వార్చుకుని వస్తాననేసి రాజుగారు వెళ్ళిపోతారు, ఇంక ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు అర్చకులు అందరూ ఆయన దగ్గరికి వచ్చేవరే బాబు ఎంత పని చేసావురా బాబు, ఇది అసలే అమావాస్య రోజు నువ్వు అలా చెప్పావు, రాజు చంపేస్తాడు నిన్నంటే అభిరామ భట్టు ఒకటే అన్నాడండి, ఎప్పుడు కూడా మన అమ్మవారిని నమ్ముకున్నప్పుడు ఆ ధైర్యం మనకు ఉండాలి. ఒకటే చెప్తాడు, నేను ఎవరి ద్వారా అయితే చూశానో, ఏది చూసానో అదే చెప్పాను, నేను నిజమే చెప్పాను, సత్యం వర్జతే, ఎప్పుడు నేను నిజమే అబద్ధమే చెప్పలేదు, నిజం చెప్పాను. అమ్మని చూశాను, అమ్మ మొక్క నాకు అలా కనపడింది, నేను అలాగే చెప్పాను. నా చేత ఎవరైతే పలికించారో వాళ్ళే నేను చూసుకుంటారో, తనకే సంబంధం ఇది, తనే చూసుకుంటుంది, నాకు పని ఉందనేసి చాలా తేలిగ్గా చెప్పేస్తాడనమాట. చెప్పేసి ఇంకా ఆ రోజు సాయంత్రం అయిపోద్ది, అభిరామ భట్టు స్నానం చేసి వచ్చేసి అమ్మ ఎదురుగుండా కూర్చుంటాడు. ఊరు రాజ్యం అంతా వచ్చేసి అక్కడ నుంచి చూస్తారు. రావాల్సిన రాజు వస్తాడనమాట. మనం చాంద్రమానం పాటిస్తాం. తమిళనాడు వాళ్ళు ఏంటంటే సౌరమానం పాటిస్తారు. వాళ్ళ నెలలో మన నెలలో ఇంచుమించు ఒకలాగే ఉంటాయి. కానీ ఇదేంటంటే వాళ్ళు ఇది మనం పుష్యమాసం అంటాం, వాళ్ళు ఏమంటారంటే చిత్తై తైమాసం అంటారనమాట. ఇప్పుడు తైమాసం కాబట్టి ఇది ఈ తైమాసంలో వచ్చే అమావాస్య, అంటే మనకి మాఘమాసానికి ముందు వచ్చే అమావాస్య, పుష్యమాసం అమావాస్య. ఈ అభిరామ భట్టు అమ్మవారికి ఏదైతే చేశాడో అది తైమాసంలో అంటే పుష్యమాసంలో వచ్చే అమావాస్య అనమాట. అందుకనేసి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అందరూ ఈ రోజుని తలుచుకుంటారు. ఈ అమావాస్య వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది కథ మీకు తెలియాలనేసి నేను ఈ వీడియోని అందిస్తున్నాను అనమాట. ఇంకా రాజుగారు రాకముందు నుంచే అభిరామ భట్టు అమ్మని చూస్తూ ఇప్పుడు ఒక పదం చెప్పామంటే ఆ పదం చివర ఒక పదంతో ఎండ్ అవుద్ది. అదే పదాన్ని మళ్ళీ ఇంకో పదానికి స్టార్ట్ చేసుకుని అలాగ అభిరామి అమ్మవారి మీద పత్రికలు పాడతాడనమాట ఈయన. మన అభిరామ భట్టు అమ్మవారి మీద పాడతాడు. దాన్ని అభిరామి అంతాది అని అంటారంట.
అది మొత్తం ఏ పదంతో ముగుస్తుందో ఆ పదంతోనే స్టార్ట్ అవ్వి మొత్తం అలాగే శ్లోకాలు చెప్పుకుంటూ వెళ్తాడు. 67వ శ్లోకం వస్తది. రాజు వచ్చి "ఏది పూర్ణం చంద్రబింబం ఏది? ఈరోజు పౌర్ణమి అన్నావు కదా" అనేసి అంటాడు. అభిరామ్ భట్టు ఆకాశంలోకి వేలు పెట్టి చూపిస్తాడు. అక్కడ ఏది ఉండదు. ఇంకా అంతే. ఇదంతా ఈ నాటకాన్నంతా ఒకరిలో పైనుంచి ఒక గర్భగుడిలోంచి చూస్తున్నారనమాట. ఏం జరుగుతదా ఉత్కంఠతతో చూస్తున్నారనమాట. ఈలోపు అభిరామ్ భట్ ఏమో చూపిస్తాడు. 67వ శ్లోకం దగ్గరికి వచ్చింది. పైన చూస్తేనేమో ఏమీ లేదు. అంతే. శరభోజీ మహారాజు ఏం చెప్తాడంటే వీడికి శిరశ్ఛేదనం అంటే తల తీసేయండి అనేసి చెప్తాడనమాట. లోపల నుంచి ఒక జగన్నాటకాన్ని అంతా ఆడిస్తూ తోలుబొమ్మలు ఆడిస్తూ ఒకళ్ళు చూస్తున్నారు కదా, పార్వతీ పరమేశ్వరులు చూస్తుంది అభిరామి అమ్మ. చూసి ఓహో ఇలా జరుగుతుందని చెప్పేసి ఆ తల్లికి తాటంకం అంటే చెవి దుద్దు ఉంటుంది కదా కుండలం, అది తీస్తుంది అనమాట. తీసి ఆకాశంలోకి విసురుతుంది. అంతే. పౌర్ణమి చంద్రబింబం కన్నా ఎక్కువ వెలుగుతో ఆకాశంలో చంద్రబింబం దర్శనమిస్తుంది అనమాట. అంతే. మొత్తం అందరూ రాజుగారుతో సహా అభిరామ భట్టు కాళ్ళ మీద పడిపోతారనమాట. పడిపోయి అందరూ కూడా చూస్తుండగా చంద్రబింబం ఆకాశంలో దర్శనమిస్తుంది అనమాట. అమ్మవారి చంద్రబింబం మొత్తం అందరూ నిర్ఘాంతపోతారు. రాజ్యం మొత్తం అంతా అభిరామ భట్టుని ఒక ప్రశంసిస్తూ ఉంటారనమాట. అంత ఘనకార్యం చేయించింది అనేసి. కానీ ఆయనకి కించిత్ గర్వం కూడా లేకుండా నాదేమీ లేదనేసి, అంతమందికి దర్శనం ఇచ్చావు తల్లి, నీకు చంద్రబింబం నా వల్ల దర్శనం ఇప్పించావు కానీ నాకు నీ దర్శనం ఇవ్వలేదనేసి బాధపడి ఏడుస్తాడనమాట. అమ్మ ఆయనకు కూడా చివరిలో దర్శనం ఇస్తారు. అది ఆయన భక్త తత్పరత అనమాట. అంత ఎవరికి గర్వం లేదు ఆయనకి, కించిత్ గర్వం లేకుండా అమ్మని చూశాడు కాబట్టి అమ్మ ఆయనకి దర్శనం ఇచ్చి ఆయన కోసం అంత ఘనకార్యాన్ని చేసిందనమాట. కాబట్టి అమ్మవారిని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చాలా అంటే ఇంకా నమ్మకం అంటే ఎలా ఉండాలంటే అలా ఉండాలన్నమాట. ఏదేమైనా కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా ఏదొచ్చినా సరే అమ్మని వదిలిపెట్టకండి. అమ్మ పాదాలని బలంగా పట్టుకోండి. అమ్మ మనల్ని ఎప్పుడు చెడ్డ పని మనల్ని అయితే మాత్రం ముంచదు. మన మీదకి రాళ్ళు ఇసరదు. మనం పువ్వులు ఇసిరాం కదా అని ఆవిడ మన మీదకి రాళ్ళు ఇసరదు. గడ్డి వేయదు, పువ్వులే వేస్తుంది మన మీదకి కూడా. మనం ఒక్క చేతితో ఆవిడకి అన్నం పెట్టామనుకోండి, 10 చేతులతో ఆవిడ మనకి ఎత్తుకుని మరీ అన్నం తినిపిస్తుంది. మీరు ఆ విషయంలో మాత్రం సంశయం పెట్టుకోవద్దండి. మీకు నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. శ్రీమాత్రే నమః.